జిల్లా యువజన కాంగ్రెస్ కార్యవర్గ సమావేశానికి ఇచ్చేసినటువంటి రాష్ట్ర కాంగ్రెస్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు రామారావు గారు, ఇండియన్ యూత్ కాంగ్రెస్ కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ యువజన కాంగ్రెస్ ఇన్ఛార్జి అయినటువంటి మమతా నాగిరెడ్డి గారు, జిల్లా అధ్యక్షుడు నాగరాజు గారు, జిల్లా రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గణేష్ బాబు గారు, నగర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేష్ గారు, అలాగే కిసాన్ సెల్ అధ్యక్షులు వేటూరు శ్రీనివాసరెడ్డి గారు, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు సురేష్ బాబు గారు, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ పాషా గారు, మీడియా ఇన్ఛార్జ్ సంజయ్ గారు, హుసేన్ బాష్, కిషోర్, ఇంకా మా యువజన కాంగ్రెస్ నెల్లూరు రూరల్ అధ్యక్షురాలైనటువంటి నసీమా, అలాగే కావుల కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జి అయినటువంటి యువజన కాంగ్రెస్ ఇన్ఛార్జి మానస, నగర సేవాదల్ అధ్యక్షురాలైనటువంటి సుజాత, ఇంకా అనేక మంది మిత్రులకి, మీడియా మిత్రులకి అందరికీ నమస్కారాలు. ఈరోజు ముఖ్యంగా అఖిల భారత స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి అధ్యక్షులు, అఖిల భారత స్థాయి కార్యదర్శి యువతని, యువజన కాంగ్రెస్లో ఉండేటటువంటి యువతని ఈ భారతదేశానికి ఏ విధంగా ఉపయోగపడాలి, ఈ ఎన్డీఏ గవర్నమెంట్లో జరిగేటటువంటి నియంత్రిత పోకడలకి ఎదురుడి పోరాడాలా అని ఒక మెసేజ్ ఇచ్చే దాంట్లో రాష్ట్రంలో అన్ని జిల్లాలు పర్యటించే నిమిత్తంలో మన జిల్లాకు రావడం జరిగింది. ముఖ్యంగా యువత తప్పుదోవ పడుతున్నారా, భారతదేశంలోనే కాకుండా ప్రత్యేకంగా మన రాష్ట్రంలో కూడా యువతకు ఉద్యోగాలు లేవు, యువతకు సరైనటువంటి ఆదరణ లేదు. ఎన్నికల హామీల్లో చెప్పినటువంటి నరేంద్ర మోడీ అన్ఎంప్లాయ్మెంట్ని పూర్తి చేస్తాను, సంవత్సరానికి ఇన్ని లక్షల మందిని అని చెప్పినటువంటి 2 కోట్ల మందిని అన్ఎంప్లాయ్మెంట్ని, యువతకు ఉద్యోగాలు ఇస్తానన్నటువంటి ఆయన దాని గురించి చెప్పడం లేదు. ఈడ నిరుద్యోగ అవకాశాలు కల్పిస్తానన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉలకడం లేదు. ఉద్యోగాలు ఇచ్చే లోపల నిరుద్యోగ భృతి ఇస్తాను 3,000 రూపాయలు అని చెప్పిన సంగతి ఊసెత్తడం లేదు. ఈ విధంగా ఎన్నికల హామీల్లో ఇచ్చినటువంటి అన్నింటినీ కూడా తీవ్రంగా నష్టపోయేది యువత అని చెప్పి తెలియజేయాలనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కనువిప్పు కలగాలని చెప్పి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ని రాష్ట్రం అంతా తిరుగుతున్నారు యువజన కాంగ్రెస్ రాష్ట్ర విభాగం అంతా కూడా. ఆ భాగంలో నెల్లూరు రావడం, ఇక్కడ జరిగేటటువంటి అనేక అంశాలు, విద్యుత్ ఛార్జీలు పెంచి, విద్యుత్ ఛార్జీలు గత ప్రభుత్వం ఎక్కువగా పెంచి నడ్డి విరుస్తుందని చెప్పినటువంటి ఈ కూటమి ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వమైన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు టారిఫుల పేరుతో రేట్లన్నీ కూడా పెరగడం, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రంలో అన్ని నియోజకవర్గ స్థాయిలో కూడా నిరసన కార్యక్రమాలని దీన్ని అందరూ కూడా ప్రజల దృష్టికి తీసుకోవడం జరిగింది. ఆ పరిస్థితుల్లో రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు పిసిసి ఇచ్చేటటువంటి పిలుపుకి మన జిల్లాలో అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలు అయితేనేమి, కోఆర్డినేటర్లు అయితేనేమి, మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్లు అందరూ కూడా స్పందించి పనిచేస్తున్నారు. దీంట్లో ప్రముఖంగా యువజన కాంగ్రెస్ భూమిక చాలా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి వెన్నెముక యువజన కాంగ్రెస్ కార్యకర్తని మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రతి పని మనం నాయకులుగా ఎదిగేదానికి యువజన కాంగ్రెస్ కార్యకర్తే ముఖ్యమని చెప్పి నేను మనం చేస్తున్నాం. వీటిల్ని గ్రామ స్థాయి కానీ, డివిజన్ స్థాయికి కానీ, నగర స్థాయిలో కూడా ఈ ప్రభుత్వ వ్యతిరేక విధానాల్ని తీసుకోగలిగింది యువజన కాంగ్రెస్ కార్యకర్తలే అని చెప్పి నేను మనం చేస్తున్నాం. దశ దిశ వాళ్ళ మీద ఆధారపడి ప్రతి పని ముందుండి నడిపేటటువంటి యువజన కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా ఈ జిల్లాలో పేరున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
మాకు ఎంతో అండగా ఉంటారు. ఇక్కడ ఇంకా కూడా స్ట్రెంథన్ చేయాలి, పార్టీని బలోపేతం చేయాలి. రాబోయే రోజుల్లో ఈ ఎన్డీఏ ప్రభుత్వం చేసేటట్టు నిరంకుశ విధానాల మీద మనం పోరాటం చేయాలని చెప్పి నేను మనం చేస్తున్నాం. దేశం మొత్తం మీద తన గళాన్ని వినిపిస్తూ రాహుల్ గాంధీ ప్రయాణానికి, ఆయన గమ్యానికి మనందరం చేదోడుగా ఉండి ముందుకు పోవాలా, కాంగ్రెస్ పార్టీని బలపరుచుకోవాలా అని చెప్పి మీ అందరికీ నేను ఒక్కసారి మనవి చేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.